సూర్యాపేట జిల్లా. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో నేను ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. మీరు ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మీ పరిధిలో ఉన్న గ్రామాలను ఎట్లాంటి డెవలప్మెంట్ చేశారు? నేను ఎంపీటీసీగా ఎన్నికైన నుండి ఈనాటి వరకు మా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు మేము గ్రామాలలో త్రాగునీరు మిషన్ భగీరథ కానీ, తర్వాత మిషన్ కాకతీయ కానీ, రావు చెరువు మన పెంపాడు మండలంలో అది పెద్ద చెరువు. ఆ చెరువుని అది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. ఆ చెరువును నింపడం జరిగింది. ఇక్కడ నుంచి 350 కిలోమీటర్ల దూరం ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నెలలను మా ఎస్టీ తండాలన్నీ కూడా, పెంపాడు మండలం తండాలు కూడా అన్ని సస్యామలైనాయి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని అందరికీ వాటర్ ఇస్తే బాగుండేది. అది ఇవ్వకుండా అన్ని బీడు పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. మేకలకు, పశువులకు ఇవ్వడం జరుగుతుంది. రైతులు పుట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోవడం వల్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు నీరందించాలని చెప్పి మేము రైతు తరఫున కోరుకుంటున్నాం. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పైన ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి 6 గ్యారెంటీలు అని చెప్పడం మొత్తం జరిగింది. ఇప్పటికీ 3 నెలలు అయింది. కానీ ఆ 6 గ్యారెంటీలు మరి అమలు చేస్తే బాగానే ఉంటుంది. కానీ మరి అది చేసేంత వరకు ఏమాత్రం మాకు నమ్మకం లేదని చెప్పి అనిపిస్తున్నది. మిషన్ భగీరథ వాటర్ మీరు అందించారు విలేజ్లకి? ప్రతి గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు. ప్రతి ఇంటింటికి నల్ల నీళ్లు మేము ఇవ్వటం జరిగింది. మా గ్రామంలో కూడా నీళ్లు వస్తున్నాయి ఇప్పటివరకు కూడా. మీరు ఎన్ని గ్రామాలకు సార్? నేను మొత్తం నాకు 5 గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామ పంచాయతీలు: గుడిబండ తండ, మాచారం, అండేడిగూడెం, ఎస్సీ కాలనీ, రాజీవ్ నగర్, గుడెకుంట తండ. ఇన్నిట్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు లాంటివి ఎన్ని పంపిణీ చేశారు సార్? గత ప్రభుత్వంలో చేసాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎటువంటి చేయలేదు. ఇంకా వస్తాయి, చూస్తామని అంటున్నారు. కానీ మొన్న ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఈ నెల 11వ తారీఖున ఇందిరమ్మ ఇండ్లని చేస్తామని చెప్పి. అది ఎంతవరకు సాధ్యపడుతుందో కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్ ప్రయాణం మహిళలకు మంచి అవకాశం. అది దానివలన చాలా మంది నిరుపేదలు, ఎస్టీలు, దళితున్నారు. కాబట్టి ఎక్కడో దూరం మన హైదరాబాద్ పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి 500 రూపాయలు కిరాయిలు పెట్టుకునే పోయే రోజుల పరిస్థితి. ఇప్పుడు కొంచెం దాని మీద కొద్దిగా అనుకూలంగానే ఉంది. మీకు గిరిజనులకి పోయిన ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసింది సార్? మాకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ లోన్స్ కానీ అవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీరు ఎస్టీల కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు న్యాయం జరగడం? ఖచ్చితంగా మాకున్న రిజర్వేషన్ ప్రకారం మాకున్న మాడా స్కీమ్ గతంలో ఉండేది. గత ఇంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా మాడా స్కీమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఖచ్చితంగా ఆ మాడా స్కీమ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎస్టీలందరినీ కూడా ఆదుకుంటే బాగుంటుంది. ఈ జిల్లాలో కాకుండా తెలంగాణ స్టేట్లో ఉన్న గిరిజనులందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి ఆశిస్తున్నాం. సార్, రైతు బంధు ఇంతవరకు పడలేదు. గత ప్రభుత్వంలో ఈ పాటికి వేసేది. ఎట్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తున్నారు. కానీ 90 రోజులు అయిపోయింది. అది రైతులందరి మనసులో కూడా ఉన్నది. అయ్యో, మేము చాలా తప్పు చేసుకున్నాం, పొరపాటు చేసాం. ఎప్పుడు మాకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చి టింగు అని మోగే మెసేజ్లు పోయినవి. ఈరోజు ఇంతవరకు డబ్బులు 2 ఎకరాల లోపే పడ్డాయి. ఇంకా రాలేదు. 5 ఎకరాలకి కడపని అంటున్నారు గవర్నమెంట్. అది కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది రైతులకు. అది దాని మీద కూడా చేస్తే బాగుంటుంది. 2 లక్షలు ఒకేసారి అన్నమాట హామీ నిలబెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మీరు అంటే మీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేసారు సార్ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత? నేను ఊళ్ళలో సైడ్ రన్ పోయడం జరిగింది, సీసీ రోడ్లు పోయడం జరిగింది. తర్వాత మిషన్ కాకతీయ చెరువులు ఉడికలు తీయటం కానీ, ఆ చెరువు పనులు చేపించడం కానీ, అభివృద్ధి పనులు, తర్వాత పల్లె ప్రకృతి వనాలు కానీ, శ్మశాన వాటికలు ఇవి చేయడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఎక్కువ దేనిపైన అప్లికేషన్స్ వచ్చినాయి సార్? ఇప్పుడు ప్రజాపాలన అప్లికేషన్లు అన్నీ మన పెన్షన్స్ పెండింగ్స్ ఉన్నాయి, దాని మీద వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్ల మీద వచ్చినాయి. తర్వాత ఈ ధరణి వెబ్సైట్ పట్టాలు రైతులకు ఒకళ్ళ పేరు నుంచి ఒకటి మార్పిడి కావాలంటే ఇబ్బంది అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే ఈ మన ప్రభుత్వ భూములు ఉన్న వాటిని కూడా పట్టాలు ఇస్తామని చెప్పి అంటున్నారు ప్రభుత్వం. అది ఇస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు రైతు బంధు 5 ఎకరాల వరకే చేస్తున్నారని నిన్న కన్ఫర్మ్ చేశారు సార్. ఎట్లా నిజంగా రైతు బంధు అందరికి ఇస్తే బాగుంటుందా, 5 ఎకరాల లోపు ఇస్తే బాగుంటుందా? అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 5 ఎకరాల లోపు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనం 100 ఎకరాలు ఉన్న రైతులు, పెద్ద కుటుంబాలు ఉన్న రైతులకు అతను ఎక్కడో అమెరికాలో, హైదరాబాద్లో, ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు. ఇక్కడ ఒక కౌలుకి ఇస్తాడు. ఆ రైతుకు వచ్చేసి అటు రైతు బంధు పడుతుంది, కౌలు పోతుంది. కాబట్టి ఉన్న రైతే ఉన్న స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి లేనివాడు కౌలు చేసుకున్న రైతు కౌలు కింద మిగిలిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తా అంటున్నారు. కాబట్టి కౌలు రైతులు గుర్తించి వాళ్ళకి న్యాయం చేసి
5 ఎకరాలకు లిమిట్ పెట్టడం అనేది అందరికి కొంచెం మంచిది. అది ఇక్కడ ఉన్న మంత్రి ఆరోపణలు జరిగినాయని చెప్పేసి చర్చ జరిగింది. నిజంగా అవినీతి జరిగిందా సార్? అవినీతి జరిగి ఉంటే 24 గంటలు కరెంటు ఇవ్వకపో మంత్రి గారు ఇవాళ సూర్యాపేటను ఒక ఉమ్మడి జిల్లాను ఒంటరి చేత్తో నడిపిన వ్యక్తి కాబట్టి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అందులో మా అందరి కృషితోనే మేము కూడా మన పెంపాడు మండలం సంబంధించిన ఎస్టీ తండాలన్నీ కూడా 23 తండాలకు సంబంధించిన ఎస్టీ పాపులేషన్ జనాభా మొత్తం కూడా వన్ సైడ్ ఉన్న ఓట్లు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే అతను చేసిన మెడికల్ కాలేజ్ కానీ, కలెక్టరేట్ కానీ, ఎస్పీ కాలేజ్ కానీ, తర్వాత సూర్యాపేటలో ఉన్న అన్ని సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఆ అభివృద్ధిని చూసి ఓట్లు వేసారు జనం, అందుకోసం గెలవడం జరిగింది. మళ్ళీ మీరు పార్టీ మారే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా, లేక ఇందులోనే ఉండి కొనసాగిస్తారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆలోచన ఏం లేదండి, మారే అవకాశం లేదు. నేను ఇలానే ఉంటాను, ఏది ఉన్నా ఇట్లే పని చేసుకుంటూ పోతా అని చెప్పి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతుగా మనం ప్రతిపక్షంగా పోరాడి పనిచేసి ఎప్పుడన్నా మాకు సమస్య ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసుకుంటూ వాటితో మాట్లాడి అన్ని అవకాశాలు కూడా మాకు ఏ టైంలో ఏం కావాలంటే వాటిని నేను అధికారుల దృష్టికి తీసుకుపోతా అని చెప్పి. ఇక్కడున్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్ 5 ఏళ్ళు? ఇప్పుడు సర్పంచ్ చేశారు, అతను కూడా చేశారు, కొన్ని పనులు మంచిగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన టీఆర్ఎస్లో ఉండు, నేను టీఆర్ఎస్లో ఉన్నాం, ఇద్దరం కలిసి. మొన్న జనవరితో వాళ్ళది అయిపోయిన పీరియడ్ కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు. ఊళ్ళో త్రాగునీరు సమస్య కానీ ఇంకా వేరే సమస్యలు ఉన్నా కూడా అధికారులు పంచాయత్ సెక్రటరీలు వాళ్ళకి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు, వాళ్ళే చూసుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయి సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. మీరు ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ గవర్నమెంట్ మారింది కదా, గవర్నమెంట్ మారిన 90 రోజులనే ఇప్పుడు మనకు చూస్తున్నాం కళ్ళ ముందల. మనకున్న సమస్యలు ఏంది, మనం చిన్నకారు రైతులే ఎక్కువ ఉన్నారు కాబట్టి మన కళ్ళ ముందల ఏమేం జరుగుతుంది. ఇప్పుడు దంత బందోబస్తు అని చెప్పి అది ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వాటర్ వస్తుందని చెప్పి ఏదో మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి దాన్ని ఏదో పెట్టేసి దాన్ని ఆపడం, నీరు రాకపోవడం వల్ల అది ఇబ్బంది పడి అన్నీ ఎండిపోయినాయి. దానికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న వ్యత్యాసం అయితే ఉన్నది, అది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటున్నాడు సార్? ఇప్పుడు ఉంటారండి, ఫోన్ చేస్తే మాట్లాడతారు, ఏదైనా సమస్య ఉంటే చెప్తాం. గెలిచిన దగ్గర నుంచి మీకు అంటే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిండా, ఏమన్నా హామీలు నెరవేర్చిండా? ఉన్న హామీలు ఆయన ఎన్నికల ముందు ఆయన చెప్పినవన్నీ చేసిండు. అన్ని తండాలలో కూడా గ్రామ పంచాయతీలు చేయటం కానీ, సీసీ రోడ్లు వేయటం కానీ అన్ని అవకాశాలు చేయటం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు అతనికి ఎమ్మెల్యే గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారికి అతను వచ్చే నిధులు ఏదైతే ఫండింగ్ ఉంటుందో ఆ ఫండింగ్ నుంచి గ్రామాల్లో ఇంకేమైనా వాటర్ సమస్య కానీ, ఇంకేమైనా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ కావాలంటే ఎమ్మెల్యే గారి దాంట్లో మేము పని చేయించుకుంటాం. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఎంత పూర్తి చేసారు సార్? మీ ఇక్కడ 90% అయినాయండి, ఇంకో 10% మాత్రం మిగిలి ఉంటాయి. మళ్ళీ మీరు రాజకీయంలో ఇట్నే కొనసాగించి ఇంకా పదవులు ఆశిస్తున్నారు? మనకు అవకాశం మన పనితనాన్ని బట్టి గుర్తించి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం పార్టీలో ఇప్పుడు కాదు, నేను దగ్గర ఒక 2000 సంవత్సరం కాంచి నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాను. అప్పటి నుంచి నా వ్యక్తిగతంగా నేను మండలంలో అందరితోనే సమన్వయం చేసుకుంటూ పనిచేసిన నాకు అందరు సర్కిల్ ఉన్నది. నేను రాబోయే రోజుల్లో అవకాశం వస్తే మండల స్థాయిలో కానీ ఏమైనా అవకాశం వస్తే నన్ను గుర్తించి తీసుకుంటే అప్పుడు అధిష్టానాన్ని నిర్ణయం దాని మీద వదిలేసాను. సార్ ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరైతే మీకు బాగుంటుంది సార్ మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున ఇప్పుడు ప్రస్తుతానికైతే మరి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి, అది మనం చెప్పడం కాదు. అది పార్టీ బీఫామ్, అది కేసీఆర్ గారి లెవెల్లో ఉన్న ఇష్యూ కాబట్టి సరే చాలా మంది ఆశాభావాలు ఉంటారు. అందరూ పోటీ, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి అంటారు, బీజేపీ అంటారు, కాంగ్రెస్, అన్ని పార్టీల నుంచి కోరికలు ఉంటాయి. కాకపోతే మా పార్టీ నుంచి మొత్తానికి కేసీఆర్ గారు ఏది ఫైనల్ చేస్తే దాని మీదే మా పార్టీ అభ్యర్థిగా పనిచేస్తాం. ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? ఓటర్లకు మనం ఉన్న తేడా, అప్పటికిప్పటికి ఉన్న తేడా ఏంది, మనం కూడా మళ్ళీ ఈసారి మన ఎంపీ సీట్లను గెలిపించుకుంటే మన రాష్ట్రంలో, కేంద్రంలో కూడా మనం కొట్లాడడం కట్టుకుంటుంది. మనకు వచ్చే నిధులు కానీ అక్కడ మన ఎంపీలు మనకు బలంగా మన వాయిస్ని మన రాష్ట్రం తరఫున అక్కడ వినిపిస్తానికి కూడా బాగుంటుందని చెప్పి ప్రజలని, ఓటర్లందరినీ మొబిలైజేషన్ చేసి టీఆర్ఎస్ పార్టీకి మీరు ఓట్లు వేయాలి మనం అని చెప్తాం. గత ప్రభుత్వం మీ తాండాలకు న్యాయం చేసిందంటారా సార్? ఖచ్చితంగా చేసిందండి. ఉమ్మడి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి డెవలప్ ఏర్పడ్డాయి? ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు అరకు కొంత నిధులు వచ్చాయి. ఆ నిధులు కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీలు 5 గ్రామ పంచాయతీలు 5 నాకు హ్యామ్లెట్స్ ఉన్నాయి, 2 జీప్లకు 5 హ్యామ్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఏ హ్యామ్లెట్స్కు ఏ ఊరికి ఏ వర్క్ పెట్టాలని కూడా తర్జం అయ్యేది. ఇప్పుడు సపరేట్గా ఏర్పడదు కాబట్టి ఇక్కడ గుడెప్పుడు తండ గ్రామంలో సపరేట్ ఉంది. దీనికి వచ్చే నిధులు డైరెక్ట్గా జీపీ అకౌంట్కి వెళ్ళిపోతున్నాయి, అక్కడ అభివృద్ధి జరుగుతుంది.